శ్రీ గురుభ్యో నమః. ఇష్టాగోష్ఠి సనాతన ధర్మమునకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు మనకు సులభముగా అర్థమయ్యే రీతిలో శాస్త్రీయమైన సమాధానాలను ప్రసాదించారు. మాస్టారు అందించిన ఆ సమాధానాలను మనకు చక్కగా తెలియచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ ఇష్టాగోష్ఠి అనేటువంటి గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా వక్రబుద్ధులు అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, వెనుకటికి ఒకడు కొత్తగా బస్తీకి వచ్చి వాళ్ళ చుట్టాల ఇంట్లో ఎలక్ట్రిక్ లైట్లు చూశాడు. అదే మొదటగా చూడటం. ఆ లైట్లు వెలగటం, ఆరిపోవటం వాడికి చాలా క్రొత్తగా ఉంది. తన ఊరు వెళ్ళేటప్పుడు ఎవరూ చూడకుండా ఒక లైటు తీగలతో సహా తెంపుకొని పంచెలో చుట్టి సంచిలో పెట్టి వాళ్ళ ఊరు పట్టుకెళ్ళాడు. దానికి తాడు కట్టి వాళ్ళ ఇంట్లో వేలాడేసుకొని ఉంటాడు. కానీ అది వెలగదన్న సంగతి వాడికి అటు పైన కానీ తెలిసి ఉండదు. అలాగే వెనకటికి ఒక రాజుగారు దూరదేశంలో మిలిటరీ ఉద్యోగంలో చేరాడు. తీరా ప్రమోషన్ రాబోతూ ఉండగా ఎవరూ చూడకుండా ఒక క్రొత్త జీపు డ్రైవ్ చేసుకుంటూ తన గ్రామానికి తరలించుకొని వచ్చాడు. కొత్త జీప్ అండి, అంటే ఆ కొత్త జీపును దొంగతనం చేశాడు. తన గ్రామానికి తరలించుకొని వచ్చాడు. తీరా వచ్చాక ఏం చెయ్యాలో తెలియక దాన్ని తన గడ్డివాముల దొడ్లో పెట్టి కప్పి తను పరారీ అయ్యాడు. మళ్ళీ ఎవరైనా పట్టుకుంటే మళ్ళీ ప్రమాదం కదండి, అందువల్ల పరారీ అయ్యాడు. 12 ఏళ్ళు అజ్ఞాతవాసం, 1 ఏడు అరణ్యవాసం చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ జీప్ తాలూకు ఆస్తులు ఇంకా వాళ్ళ దొడ్లో ఉన్నాయి అని ప్రతీతి. అంటే అది డికే అయిపోతుంది కదండి, ఆ జీప్ అంతా పాడైపోతుంది కదా. అవి గంగలో కలపటానికి అతని దగ్గర ఇప్పటికీ డబ్బులు చాలవు. తీరా తెచ్చాక కానీ ఇలాంటివి నిరుపయోగాలని తెలియదు. మరి ఎందుకోసం తెచ్చినట్టు? నిరుపయోగం, ఉపయోగం లేదు. తెచ్చాక కానీ తెలియలా. అది సరిగ్గా అలాంటిదే లంచం కూడా. బలమైన పెద్ద మొత్తాలు రేటు పెట్టి ఇతరులకు తన చేతిలో ఉన్న పని చేసి పెట్టడం పరోపకారం అని వాళ్ళ పూర్తి విశ్వాసం. లంచం తీసుకునేవాడు ఏమనుకుంటాడు? వాడికి కావలసిన పని నేను చేసి పెడుతున్నాను, పరోపకారం చేస్తున్నాను అనుకుంటాట. ఇంత పని వాడికి చేసి పెడుతూ ఉన్నప్పుడు ఈ మాత్రమైనా సహాయం చేసే మంచితనం అవతల వాడిలో ఉండవద్దా? నా సంతకంతో వాడికి ఎంత లాభం మిగులుతూ ఉందో అది లెక్కలోకి రాదా? అలాంటప్పుడు ఈ మాత్రం ప్రత్యుపకారం చేద్దామనే ధర్మబుద్ధి లేకపోగా దీన్ని లంచం అంటారు. అసలు మన జాతికి విశ్వాసం లేదు. అందుకనే మన దేశం ఇలా బీద స్థితిలో ఉన్నది. ఇతర దేశాల్లో చూడండి, ఏ తెల్లవాడు ఎవడి చేత ఊరికే ఏ పని చేయించుకోడు. మన అవసరం ఉన్నప్పుడే ఇలా ప్రవర్తిస్తున్నారు కదా. రేపు మన అవసరం తీరితే ఇక మాట్లాడతారా? అంటే ఇదంతా లంచం తీసుకునేవాడు ఇలా ఆలోచిస్తాడండి. ఇంకా ఏమని ఆలోచిస్తాడంటే, మనకి వాళ్ళతో అవసరం వస్తే మరి చెప్పకండి, అందుకనే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కా పెట్టుకోమన్నారు. అంటే మనం అవసరంతో వాడి దగ్గరికి వెళ్తే వాడు కూడా ఇట్లానే డబ్బులు గుంచుతాడు, మరి మనం తీసుకోవద్దా అని ఆలోచిస్తాటండి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటాట. ఇలాంటి తర్కంతో కూడిన ధర్మశాస్త్రాలు ఈ సంప్రదాయంలో మనకి వినిపిస్తుంటాయి. లంచం తప్పని కాదు, కానీ అది ఒక మానసిక వ్యాధిగా హోమియో సిద్ధాంతం గుర్తిస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ లంచం తీసుకోవటము అనేటువంటిది ఒక మానసిక వ్యాధి హోమియో సిద్ధాంతం ప్రకారము అని చెప్తున్నారండి. తెల్లజాతివాడు ఎవడికి ఏది ఇవ్వకుండా పని చేయించుకోడు అన్నమాట నిజం. కానీ అది ఇతరుల దగ్గర తాను పొత్తర్లు పట్టేటప్పుడు మాత్రమే కాక ఇతరుల చేత పని చేయించుకునేటప్పుడు కూడా గుర్తించాలి. అంటే ఇంకోళ్ళ దగ్గర మనం తీసుకునేటప్పుడు మాత్రమే కాకుండా ఇంకోళ్ళ చేత మనం పని చేయించుకునేటప్పుడు కూడా గుర్తించాలి. అంటే ఇంకోళ్ళ చేత మనం పని చేయించుకునేటప్పుడు కూడా ఇవ్వాలి. అప్పుడు మన దేశం బీదరికాన్ని గురించి మాట్లాడవచ్చును. ఇంతకీ భారీ ఎత్తున పొందే ఈ పరోపకారం
దాచుకొనటానికి పనికి వస్తుందే కానీ ఉపయోగించుకొనటానికి పనికిరాదు. అంటే భారీ ఎత్తున బాగా లంచం తీసుకుంటాం కదండి, దానికి మనం పరోపకారం అని పేరు పెట్టుకుంటాంగా. అందువల్ల ఇది దేనికి పనికి వస్తుంది? దాచుకోవటానికి పనికి వస్తుందయ్యా, ఉపయోగించుకోవటానికి పనికిరాదు. అలాంటి సంపాదన చేసేటప్పుడు, వినియోగించేటప్పుడు కూడా గుట్టు చొప్పుగా నలుగురికి పంచిపెట్టక తప్పదు. ఇష్టం ఉన్నా లేకున్నా పంచిపెట్టకుండా తినటానికి వీల్లేదు. పంచిపెట్టకపోతే బయట పెట్టే లోకోపకారులు చుట్టూ ఉంటారు. అంటే మనం లంచం తీసుకుంటూ ఇతరులకు పంచిపెట్టలేదనుకోండి, అంటే ఎవడికి రావాల్సిన వాటా వాడికి ఇవ్వటం ఉంటుంది కదండి. ఆఫీసుల్లో రకరకాలుగా వాళ్ళకి ఇవ్వకుండా మనమే తీసుకున్నాం అనుకోండి, ఈ లోకోపకారులు, బయట పెట్టే లోకోపకారులు చుట్టూ ఉంటారు అంటున్నారు. ఇలాంటి సత్యాలు కూడా దేవుడున్నాడని, వాడు తన చుట్టుప్రక్కల వాళ్ళల్లో సర్వాంతర్యామిగా పనిచేస్తూ ఉన్నాడని రుజువు చేస్తాయి. తెల్లదేశాలలో కూడా లంచాలు ఉన్నాయి. అయితే అవి కొంత దేశభక్తి పూరితాలుగా ఉంటాయి. బెల్జియం వాడి దగ్గర లంచం పట్టడు. ఫ్రెంచి వాడి దగ్గర పట్టడు. ఇంగ్లీషు వాడు మాత్రం ఇంగ్లీషు వాడి దగ్గర కొద్దిగాను, తదితరుల దగ్గర గొప్పగాను పడతాడు. వాడికి బానిసగా పనిచేసిన రక్తస్పర్శ సంబంధం వల్ల భారతీయుడి దగ్గర గొప్పగా లంచం పడతాడు. ఇతరుల దగ్గర పట్టటానికి ధైర్యం చాలదు. అయినా ఇతరులను యాచించగలడు. భారతీయుడు ఏం చేస్తాడండి? భారతీయుడి దగ్గర అయితే గొప్పగా లంచం తీసుకుంటాట, ఇతరుల దగ్గర లంచం తీసుకోవటానికి ధైర్యం చాలదు, యాచించగలడు, అడుక్కు తినగలడు అంటున్నారు. లంచపు సొమ్ము వినియోగపడకుండా అది పూజింపబడుతుంది అంటే అది ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. జీపు కాజేసిన వాడికి మళ్ళీ గర్భాత్రాన్ని మాత్రం తెలియచేస్తుంది. ఈ సూత్రం నిత్య జీవితం కోసం, పూట గడవటం కోసం చిన్న లంచాలు పట్టే వాళ్లకు వర్తించదు. అంటే నిత్య జీవితం కోసం, పూట గడవటం కోసం కొంతమంది చిన్న చిన్న లంచాలు పడతారంటే టిప్స్ అంటాం కదా ఉదాహరణకి, వాళ్ళకి ఈ సూత్రం వర్తించదు అంటున్నారండి. వాళ్ళు ఏ పాల డబ్బా కోసమో, బియ్యం కోసమో ఇలాంటి ఉపకారాన్ని పొందక తప్పదు. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకి తప్పదు. ఈ టిప్స్ అనేటువంటివి ఇవి వేరండి. ఇవి వాళ్ళు ఏవో నిత్యావసరాల కోసమో, బ్రతకటం కోసమో, జీవనం కోసమో, మినిమం నిత్యావసరాలు ఉంటాయి కదండి, వాటి కోసం చేస్తున్నారు వాళ్ళు. అవసరం లేని వాళ్ళు హాబీగా లంచం పట్టడం ఉన్నంత కాలము కొద్ది వాళ్ళకి అది నిత్య జీవితంలో తప్పనిసరి అవుతూ ఉంటుంది. అంటే ఈ పెద్ద పెద్ద లంచాలు తీసుకునే వాళ్ళు, హాబీగా అవసరం లేకపోయినా తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి, వీళ్ళున్నంత కాలము ఈ కొద్ది వాళ్ళకి నిత్య జీవితంలో ఇది తప్పనిసరి అవుతూ ఉంటుంది అంటున్నారు. పెద్దవాళ్ల మధ్య జీతాలు, ధరలు పెరుగుతూ ఉంటే చిన్నవాళ్ళకి నిత్య జీవితంలో ఈ లాంఛనం మరింత తప్పనిసరి అవుతుంది. పూర్వకాలంలో కూడా లంచాలు లేవు అనలేము. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి దగ్గరికి బ్రాహ్మణ్ణి కబురంపుతూ కానుకలు పెట్టింది. కబురు తెచ్చిన బ్రాహ్మణుణ్ణి శ్రీకృష్ణుడు విందులతో, పూజలతో, కానుకలతో ఉక్కిరి బిక్కిరి చేసి పారేశాడు. రాజుగారి భార్య గర్భిణి అని చెప్పిన వానికి రాజుగారు హారం ఇచ్చేవారు. అల్లావుద్దీన్ ఖిల్జీ తన పెదనాన్నను హత్య చేసి సైనికులకు నగలు పంచిపెట్టి నోరు మూయించినట్లు చరిత్రకారులకు ఎలా తెలిసిందో తెలిసింది. విజయవాడలో నా చిన్నప్పుడు ఒక సంపన్న గృహస్థు ఉండేవాడు. ఆయనకు సంతతి లేదు. జ్యోతిష్కుడు ఎవరైనా వచ్చి నీకు సంతతి కలుగుతుంది, పంచమంలో గురువున్నాడు నీ జాతకంలో అని చెప్పగా ఆ జ్యోతిష్కుడికి 116 పంచెల చాపు, తాంబూలం కానుక పెట్టేవాడు. పాపం ఒక చాదస్తపు జ్యోతిష్కుడు మొదటి నుండి అతనికి సంతతి కలగదని నొక్కి చెబుతూ వచ్చాడు. అతనికి ఏనాడు ఒక్క చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు ఆ ధనికుడు. కలియుగంలో సత్యానికి శాపం ఉంది అంటారు. ఇంతకీ పెద్ద ఎత్తున లంచాలు పట్టేవాడు లోభి అయితే కొంత ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది వ్యవహారం. అయినా దానికి పరిహారం ఉంది. కాలపురుషుడు కుమ్మరి పురుగులాగా వాడి బుర్రలో దూరి గుర్రపు పందాలు మొదలైనవి పరిగెత్తిస్తూ ఉంటాడు. అవి పని చేయనప్పుడు ఎలక్షనులో నిలబడాలని బుద్ధి పుట్టిస్తాడు. దానితో
10 మందికి ఉపకారం తప్పదు. ఇంతకీ దేవుడి కూడా తెలివైన వాడే అనిపిస్తుంది అంటూ చక్కగా సమాధానం చెప్పారు. స్వస్తి వాసుదేవ.